హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పొట్టు తీసిన ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్, టమాటోస్ తీసుకొని కడుక్కొని ఇలా సన్నగా తరుక్కోండి. సన్నగా తరుక్కున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అవ్వనివ్వండి. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోండి. జీలకర్రను ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేసుకొని కలుపుకోండి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఆయిల్లో ఫ్రై అవుతాయి. సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. చూసారా, ఇలా ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్న టమాటోస్ని ఆనియన్లో వేయండి. టమాటోస్ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. టమాటోస్ వేసి తొందరగానే మగ్గుతాయి. చూసారు కదా, టమాటోస్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. కారం, ధనియా పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక ఇలా ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ అనేటివి వేసుకోండి. ఎగ్స్ వేసి కలపకండి. అలానే ఉడకనివ్వండి. ఇప్పుడు మొత్తం ఉడికాక మళ్ళీ వేసుకోండి ఎగ్స్ని.
ఇంకా ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. చూసారా ఇలా అయింది. తర్వాత కొత్తిమీర పుదీనా తీసుకొని వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. చూసారా ఇలా కుక్ చేసుకోండి.